అనుకున్నంత జరిగింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్ళీ డకౌట్ అయి ఫ్యాన్స్కి ఊహించని షాక్ ఇచ్చాడు. మ్యాచ్ అయితే నెదర్లాండ్స్పై గెలిచింది టీమిండియా. కానీ అభిషేక్ ఫెయిల్యూర్తో పాటు టాప్ బ్యాటర్లు కూడా టోర్నీ స్టార్టింగ్ నుంచి ఏ తప్పు అయితే చేస్తున్నారో మళ్ళీ అదే తప్పు చేసి వికెట్లు పారేసుకోవడంతో టెన్షన్ మొదలైంది. సూపర్ 8 లాంటి టఫ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన బ్యాటర్లు ఫెయిల్ అవ్వడం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అయితే ఈ ప్రాబ్లం గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మ్యాచ్ ఎలా జరిగిందో బ్రీఫ్గా చూద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన టీమిండియాకి ఫస్ట్ ఓవర్లోనే నెదర్లాండ్స్ స్పిన్నర్ ఆర్యన్ దత్ డేంజరస్ అభిషేక్ని అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత 5వ ఓవర్లో ఆర్యన్ బౌలింగ్లోనే అప్పటి వరకు బాగా ఆడుతున్న ఇషాన్ కిషన్ దురదృష్టం కొద్దీ హిట్ వికెట్ అవుట్ కావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. నెక్స్ట్ తిలక్ వర్మ 31, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34 నెమ్మదిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. అయితే తిలక్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే స్టార్టింగ్లో చిన్నగా ఆడినా చివర్లో రెచ్చిపోయి 31 బంతులో 4 4లు 6 6లతో 60 రన్స్ వేసి స్కోర్ బోర్డ్ని పరిగెత్తించాడు. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ మాత్రం నెదర్లాండ్స్ బౌలర్ల స్లో డెలివరీస్ని ఏమాత్రం అంచనా వేయలేక 30 రన్స్ మాత్రమే చేసి లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. దీంతో 6 వికెట్లకు టీమిండియా 193 రన్స్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వ్యాన్ బేక్ 3 వికెట్లు, ఆర్యన్ దత్ 2 వికెట్లు, కైల్ క్లీన్ 1 వికెట్ తీశారు. నెక్స్ట్ 194 రన్స్ టార్గెట్ చేజింగ్లో నెదర్లాండ్స్కి ఓపెనర్లో మైకెల్ లెవిట్ 24, మ్యాక్స్ ఓదౌద్ 20 మినిమం ఓపెనింగ్ ఇస్తే బ్యాస్ డిలీట్స్ 33, కాలిన్ అకర్మన్ 23 ఫైట్ చేయడానికి ట్రై చేశారు. కానీ మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మొత్తం మ్యాచ్ని తిప్పేశాడు. ఓపెనర్ ఓదౌద్తో పాటు అకర్మన్, ఆర్యన్ దత్లని అవుట్ చేసి 3 వికెట్లతో నెదర్లాండ్స్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. నెక్స్ట్ దూబే 2 వికెట్లు తీస్తే పాండ్యా, బూమ్రా చెరో వికెట్ తీయడంతో నెదర్లాండ్స్ 7 వికెట్లకే 176 రన్స్ మాత్రమే చేసి 17 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో గ్రూప్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచి సూపర్ 8లోకి గ్రాండ్గా అడుగుపెట్టింది ఇండియా. అయితే సూపర్ 8 లాంటి టఫ్ జోన్లోకి వెళ్లే ముందు అభిషేక్ ఫామ్ టీమిండియాని టెన్షన్ పెడుతోంది. ఆడిన 3 మ్యాచ్ల్లో 3 సార్లు డకౌట్ అయిన అభిషేక్ సూపర్ 8లో కూడా ఇలాగే ఆడితే ఇండియా ముందుకెళ్లడం కష్టమే. దానికి తోడు మిగిలిన బ్యాటర్లు కూడా ప్రతిసారి స్లో డెలివరీస్ని అంచనా వేయలేకే అవుట్ అయిపోతున్నారు. ఈరోజు మ్యాచ్లో కూడా అభిషేక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అందరూ స్లో డెలివరీస్లని కరెక్ట్గా పిక్ చేయలేకే అవుట్ అయిపోయారు. ఇషాన్ కిషన్ దురదృష్టం కొద్దీ అవుట్ అయినా మిగిలిన బ్యాటర్లలో ఒక దూబే తప్ప ఇంకే బ్యాటర్ కూడా స్లో డెలివరీస్ని కనీసం అంచనా కూడా వేయలేకపోయారు. బౌలింగ్లోనూ హర్షదీప్ 1 వికెట్ కూడా తీయకుండా మరోసారి నిరాశపరిచాడు. ఈ వీక్నెస్లన్నీ ఇలాగే కంటిన్యూ అయితే సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లోనే మనకి షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్పై గెలవడం కూడా కష్టమవుతుంది. మరి మన టీం ఈ వీక్నెస్లన్నింటినీ ఎలా ఓవర్కమ్ చేస్తుందో చూడాలి.